అండి ఈరోజు నేను చేసిన మిస్టేక్ వల్ల చాలాసేపు బాధపడ్డాను, చాలాసేపు ఏడ్చాను. మన పిల్లలు మన దగ్గర ఉంటే కలో గింజే తాగైనా మనం పోషించుకుంటాం. అదే వేరే వాళ్ళు ఇంట్లో నమ్మకంతో పెడితే చాలా బాధపడాలి, చాలా ఎడవాలి. నాకులాగే బాధపడతారు ఎవరైనా సరే. నిజంగా ఈరోజు చాలా పెద్ద మిస్టేక్ అనుకోవాలి. నేను చేసిన వల్ల నా పిల్లలు ఇద్దరు కూడా పస్తుండవలసిన పరిస్థితి నేను తెచ్చుకున్నాను. మా వారు కూడా టైంకి లేకపోవడం వల్ల నేను కూడా ఇంట్లో వంట చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఎలాగా లేరు, బయటికి వెళ్ళారు జాబ్ని ఎత్తుక్కోవడానికి. కానీ రోజు వెళ్తున్నారు, తిరిగి వస్తారు, ఏది దొరకట్లేదు. ఆయనకు ఆరోగ్యం కూడా బాగోక ఆయన కూడా అలాగే మెల్లిగా వెళ్ళి చూసుకున్నారు, ఏదైనా దొరికితే చేద్దామని. దొరకట్లేదు. ఇంకా నేను స్కూల్ నుంచి అయితే నాకు చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ సైలెంట్లో ఉన్న సంగతి నాకు కూడా తెలియదు. నేను స్టాండ్కి ఫోన్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను. ఇంక వీడియో అయిపోయిన తర్వాత ఫోన్ చూస్తే అప్పటికే 2 అయింది. చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. ఏంటి ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయని స్కూల్కి అయితే ఫోన్ చేస్తే ఇలా క్యారేజ్ అయితే తెచ్చుకోలేదు పిల్లలు అన్నారు. అప్పటికే 2 అయిపోయింది. కనీసం నేను పట్టుకెళ్దాం అనుకుంటే నేనే వండలేదు, వాళ్ళకేం పట్టుకెళ్ళాలరా బాబు అనుకున్నాను. ఇంకా సర్లే అయితే మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి అడిగితే ఏంటి పెట్టలేదండి అంటే, మీరు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు, అందుకే మేము పెట్టవలసింది పెట్టలేదన్నారు. చాలాసేపు ఏడ్చాను. సర్లే మంచిగానే చెప్పారులే, ఇచ్చినప్పుడే పెడతారులే, నేనే చూసుకుంటాను అనేసి నేనైతే అన్నాను. వాళ్ళతో గొడవ పడినా సరే నాకు